ఉభయ తెలుగు రాష్ట్రాలలో తొలి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాల, శ్రీశైలంలో ఈరోజు శ్రీశైలం మల్లన్న ఆలయానికి తొలి ఏకాదశి శోభ సంతరించింది. ఆదివారం కావడంతో దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవీల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీశైలం క్షేత్రమంతా భక్తులతో సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. శేషాచలవాసం దేవం శ్రీనివాసం జగత్ప్రతిమా చిదానందమయం విష్ణుం వందే వెంకటనాయకం. శేషాచల పర్వతంపై నివసించువాడు, జగత్తును పాలించువాడు, చైతన్య స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు నా నమస్కారం. ఒంటిమిట్ట రాములవారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒంటిమిట్ట ఆలయానికి తొలి ఏకాదశి శోభ సంతరించింది. ఆదివారం కావడంతో దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాములవారిని దర్శించుకోవడానికి సుమారు 2 గంటల సమయం పైగా పట్టింది. ఒంటిమిట్ట క్షేత్రమంతా భక్తులతో సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.